Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, మన దేశంలో కామర్స్ విద్యారంగంలో 3 ప్రతిష్టాత్మకమైన కోర్సులు ఉన్నాయని, అందులో మొదటిది సిఏ, రెండవది సిఎంఏ, మూడవది సిఎస్. ఈ 3 కోర్సుల గురించి గత వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి వాటిని వెళ్ళి చూడండి. ఈరోజు వచ్చేసి అమెరికా దాకా వెళుతున్నాం. ఓకే, ఆ కోర్సు గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ కోర్సు ఏంటంటే సిపిఏ అండి. ఓకే, మన ఇండియాలో సిఏ మనం ఎలా ట్రీట్ చేస్తామో, అమెరికాలో సిపిఏ కోర్సును కూడా ఆల్మోస్ట్ అలాగే ట్రీట్ చేస్తారు. సో ఈరోజు యుఎస్ సంబంధించి సిపిఏ కోర్సును గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సిపిఏ అంటే ఫుల్ ఫామ్ మనకు తెలియాలి. సిపిఏ అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఓకే, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఆ కోర్సు గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కోర్స్ సంబంధించి టోటల్గా 15 పాయింట్స్గా నేను డివైడ్ చేశాను. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో సిపిఏ మీన్స్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అండి. ఓకే, ఈ కోర్సుకు సంబంధించి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఎలిజిబిలిటీ. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ ఏంటనేది ఫస్ట్ మాట్లాడదాం. అయితే ఈ ఎలిజిబిలిటీ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే, సేమ్ అదే విధంగా అమెరికాలో కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 50 స్టేట్స్ ఉన్నాయి, అంటే 50 రాష్ట్రాలు, ఒక 5 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. టోటల్గా వచ్చేసి 55. ఓకే, అంటే ఒక రంగా చెప్పాలంటే అమెరికాని 55 రాష్ట్రాలుగా డివైడ్ చేద్దాం. ఓకే, ప్రతి స్టేట్కి ఒక అకౌంటెన్సీ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఈ సిపిఏ గురించి అన్ని నామ్స్ అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇతర విషయాలన్నీ కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఒక్కసారి మనకి ఎలిజిబిలిటీ, ఈ ఎలిజిబిలిటీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ రాష్ట్రం ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకొని జాయిన్ కావాలి. జనరల్గా నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ వన్ మనకి బీకామ్. సో మన ఇండియాలో బీకామ్ కంప్లీట్ అయితే సిపిఏ చెయ్యొచ్చా? ఓకే, సో అమెరికాలో ఎలిజిబిలిటీ కండిషన్ ఎలా డిసైడ్ చేశారంటే పీజీతో సమానం అండి. అమెరికాలో ఉన్న పీజీతో సమానం. ఓకే, అయితే దాన్ని మనం ఇండియాలో ఎలా డిసైడ్ చేయబోతున్నామంటే, మన ఇండియాలో చదివిన ప్రతి సంవత్సరానికి 30 క్రెడిట్ అవర్స్ అంటాం. 30 క్రెడిట్ అవర్స్ అంటే 30 పాయింట్స్ అనుకోండి. ఓకే, సో మన ఇండియాలో 1 year ఎడ్యుకేషన్కి 30 క్రెడిట్ అవర్స్ ఇస్తారు. అలా 150 క్రెడిట్ అవర్స్ వస్తే మనం సిపిఏ కోర్స్ జాయిన్ కావడానికి ఎలిజిబుల్. ఒక్కసారి ఫస్ట్ మనం బీకామ్ చూసినట్టయితే, బీకామ్ మనకి ఇక్కడ 3 years, అంటే ఇప్పుడు అఫ్కోర్స్ 4 years పెట్టినట్టున్నారు. సో మనం 3 years అనుకుంటే మనకు వచ్చేసి ప్రతి సంవత్సరం 30 క్రెడిట్ అవర్స్ వస్తాయి. 3 years into 30 90 అవుతుంది. ఒకవేళ బీకామ్ 4 years అయితే మాత్రం 120 అండి. 30 hours into 4 years 120. కాబట్టి మనకు 150 కావాలి. కాబట్టి బీకామ్ ఎలోన్ నాట్ ఎలిజిబుల్ టు జాయిన్ సిపిఏ. ఓకే, నెక్స్ట్ ఎంకామ్. సో ఎంకామ్ ఎలిజిబుల్ అండి. సో ఒకవేళ మనకు 4 years బీకామ్ అంటే 4 years కాబట్టి 4 into 30 120 ప్లస్ ఇక్కడ 2 years ఎంకామ్ కాబట్టి 30 వచ్చి 60 అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ అండి. ఒకవేళ 3 years అయినా కూడా మనకు బీకామ్ వచ్చేసి ఎంకామ్ ఎలిజిబుల్ అండి. మీరు ఎంకామ్ కానీ కంప్లీట్ చేసినట్టయితే సిపిఏ జాయిన్ కావచ్చు. అదేవిధంగా బీకామ్ తర్వాత ఎంబీఏ చేసినా కూడా వచ్చేసి మీకు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ తర్వాత బీకామ్ ప్లస్ సిఏ, సిఎంఏ, సిఎస్ ఇంటర్ అండి. సో బీకామ్ తర్వాత సిఏ ఇంటర్ కానీ, సిఎంఏ ఇంటర్ కానీ, సిఎస్ ఇంటర్ కానీ కంప్లీట్ చేస్తున్నట్టయితే
కొన్ని స్టేట్స్ దీన్ని క్వాలిఫికేషన్ గా అంటే ఎలిజిబుల్ గా తీసుకుంటున్నాయి, కొన్ని స్టేట్లు తీసుకోవడం లేదు. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్టేట్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెక్ చేసుకొని జాయిన్ కావాలి. సో దీనికి కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ వచ్చేసి యాక్సెప్ట్ చేయట్లేదు. అదే విధంగా సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 కంప్లీట్ అంటే 3 కానీ ఏ ఒకటి కంప్లీట్ చేసినా కూడా సో చాలా స్టేట్స్ వచ్చేసి దానికి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే గాడ్, ఒక్కసారి చూడండి, బీకామ్ ఎలిజిబుల్ కాదు, ఎంకామ్ ఎంబీఏ కానీ అయితే ఎలిజిబుల్, తర్వాత బీకామ్ ప్లస్ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఎస్ ఇంటర్ కొన్ని స్టేట్లు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా సిఏ, సిఎంఏ, సిఎస్ కంప్లీట్ అయితే వచ్చేసి చాలా స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, కాబట్టి సిఏ కంప్లీట్ అయినా మీరు ఎలిజిబుల్లే, సిఎంఏ కంప్లీట్ అయినా ఎలిజిబుల్లే, సిఎస్ కంప్లీట్ అయినా కూడా ఎలిజిబుల్లే మీరు డైరెక్ట్ గా జాయిన్ కావడానికి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేట్ లో జాయిన్ అవుతున్నారో ఆ స్టేట్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చెక్ చేసుకొని జాయిన్ కండి. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ అండి. ఇక్కడ రాసినట్టు 1 year ఇండియన్ ఎడ్యుకేషన్ ఈక్వల్ టు 30 క్రెడిట్ అవర్స్. సో ఇండియాలో ప్రతి సంవత్సరానికి 30 క్రెడిట్ అవర్స్ ఇస్తారు. అలా 150 క్రెడిట్ అవర్స్ మనకు వస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ సిపిఏ. ఓకే గాడ్, ఇది ఫస్ట్ వన్ అండి. తర్వాత ఎగ్జామ్ కండక్టెడ్. ఈ ఎగ్జామ్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఏఐసిపిఏ అండి, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ఒక బాడీ ఉందండి. ఆ బాడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ ప్రతి స్టేట్ సపరేట్ గా ఉన్నప్పటికీ ఎగ్జామ్ మాత్రం వచ్చేసి యూనిఫామ్ గా జరుగుతుందండి. 50 స్టేట్లు కలిపి అంటే 55 స్టేట్లు కలిపి ఒకే ఎగ్జామ్, కానీ ఎలిజిబిలిటీ కండిషన్ మాత్రం ఆ స్టేట్స్ డిసైడ్ చేసుకుంటాయండి. ఓకే, కానీ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ గా ఉందండి. ఒక్కసారి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిపిఏ స్టేజెస్, అంటే వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ సిపిఏ అండి. సో మన ఇండియాలో ఉన్న సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ 3 స్టేజెస్ లో ఉన్నాయని చెప్పాను, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్. ఇక్కడ అటువంటి డివిజన్ ఏం లేదండి. సో ఇక్కడ సింపుల్ గా స్టేజెస్ అనేవి లేవు, ఓన్లీ 4 పేపర్స్ ఉంటాయండి. 4 పేపర్లు, 4 పేపర్లు పాస్ అయితే మీరు వచ్చేసి సిపిఏ పాస్ అయిపోయినట్టేనండి. ఓకే గుడ్. సో ఫస్ట్ వన్ ఎలిజిబిలిటీ మనం చూసాం, తర్వాత ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో చూసాం, తర్వాత వచ్చేసి స్టేజెస్ అంటే ఇక్కడ లేవని చెప్పాను, ఓన్లీ 4 పేపర్స్. ఆ 4 పేపర్లో ఫస్ట్ పేపర్ చూడండి, ఆడిటింగ్ అండ్ అటెస్టేషన్ అండి, ఆడిటింగ్ అండ్ అటెస్టేషన్. సెకండ్ పేపర్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. థర్డ్ పేపర్ రెగ్యులేషన్. ఫోర్త్ పేపర్ అంటే ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు, 3 సబ్జెక్ట్స్. ఆ 3 సబ్జెక్టులు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, కాబట్టి 4th ఆప్షనల్ పేపర్ అని చెప్పని ఇక్కడ రాశాను. సెలెక్ట్ 1 out of 3 అండి. అంటే టోటల్ సిపిఏ కోర్సు వచ్చేసి 4 సబ్జెక్టులేనండి. అదే ఇండియాలో మన సిఏ, సిఎంఏ, సిఎస్లకు సంబంధించి చాలా సబ్జెక్టులు ఉన్నాయండి, కానీ సిపిఏకి సంబంధించి ఓన్లీ 4 పేపర్స్ అండి. ఆ 4 పేపర్స్ లో ఫస్ట్ 3 పేపర్స్ కోర్ సబ్జెక్ట్స్ అంటాం. 4th పేపర్ వచ్చేసి మీరు 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్లో ఒక సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మన ఇండియాలో ఉండే సబ్జెక్టుతో పోల్చినట్లయితే సిపిఏ సబ్జెక్టులు చాలా తక్కువ, జస్ట్ 4 పేపర్స్ అండి. నెక్స్ట్ తర్వాత పీరియడ్. సిపిఏ చేయడానికి ఎంత పీరియడ్ అవసరం అవుతుంది? అదే మన ఇండియాలో తీసుకోండి, సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కంప్లీట్ చేయడానికి 3 years మినిమం అండి, 3 to 4 years, 4.5 years అండి. జస్ట్ ఇక్కడ మీకు పీరియడ్ వచ్చేసి 12 to 18 months అండి. 12 months లో కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే 18 months లో కంప్లీట్ కావాలి. అంటే టోటల్ 4 పేపర్లు విత్ ఇన్ 18 months లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, 4 పేపర్స్ షుడ్ బి కంప్లీట్ విత్ ఇన్ 18 months. కానీ కొంతమంది స్టూడెంట్స్ 12 months లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్కసారి పీరియడ్ చూడండి, ఇక్కడ మనకి 4 years, 3 years అలా ఉంటే జస్ట్ 12 to 18 months అండి. ఓకే గాడ్. నెక్స్ట్ పాస్. మనకి ఎన్ని మార్కులు వస్తే మనం పాస్ అయినట్టంటే ఇక్కడ 75% స్కోర్ ఉండాలి అవుట్ ఆఫ్ 100 అండి. ఓకే, సో 75% వస్తే మనకు వచ్చేసి మీరు క్వాలిఫై అయిపోయినట్టు. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఇండియాలో వచ్చేసి ఒక ఫౌండేషన్ తప్పిస్తే మిగిలినవన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఉంది. ఇక్కడ టోటల్ 4 పేపర్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఓకే గుడ్. నెక్స్ట్ తర్వాత కాస్ట్. ఈ సిపిఏ కోర్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చూసినట్టయితే సో 3 to 4 lakhs, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్. 55 స్టేట్లు ఉన్నాయని చెప్పాను, ఒక్కొక్క స్టేట్ ఫీజు వచ్చేసి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్టేట్ ఫీజు ఎంత తెలుసుకొని జాయిన్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ రాసిన 3 to 4 lakhs బ్రాకెట్ లో కూడా చెప్పండి, డిపెండ్స్ ఆన్ ది స్టేట్ యూ సెలెక్టెడ్.
సో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్ ని బట్టి అమౌంట్ మారుతూ ఉంటుంది. సో మీకు ఈ రేంజ్ లో మాత్రం అవుతుంది 3 to 4 lakhs అండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ఈ కోర్సు మీరు చదవడానికి అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇండియాలో ఉండే చేసుకోవచ్చు. ఇండియాలో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఈ ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఉందంటే మన స్టేట్ లో వచ్చేసి హైదరాబాద్ లో ఉందండి. మన స్టేట్ లో అంటే మనదంటే మీన్స్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా, చెన్నై అండ్ హైదరాబాద్ ఈ సెంట్రల్ ఎగ్జామ్ జరుగుతుంది. హ్యాపీగా మీరు సెంట్రల్ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయిపోవచ్చు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు అండి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ అండి. ఇప్పుడే చెప్పాను, యుఎస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇండియాలో ఉండి హ్యాపీగా వచ్చేసి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. వేరియస్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ పొజిషన్ ఎలా ఉంటుంది. ఈ సిపిఏ కోర్స్ పాస్ అయితే జాబ్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో బిగ్ 4 ఉన్నాయండి. బిగ్ 4 లో వచ్చేసి మీకు జాబ్స్ ఈజీగా వస్తాయి. ఆ బిగ్ 4 అంటే ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ శాలరీ. ఈ కోర్స్ యొక్క శాలరీ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్స్ శాలరీ ఎలా ఉంటుందో జస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్ అదే విధంగా ఉంటుందండి. సో ఇక్కడ మీకు చెప్పాను వచ్చేసి శాలరీ జస్ట్ మోర్ ఆర్ లెస్ సిఏ శాలరీస్ ఉంటాయండి. సో ఇక్కడ చెప్పాను 10 to 12 lakhs అండ్ అప్ టు 30 lakhs కూడా ఉందండి. కాబట్టి శాలరీస్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ కి ఎలా ఉంటాయో కొంచెం అటు ఇట్లా వచ్చేసి అదే శాలరీస్ ఇక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంతవరకు సిపిఏ పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారంటే అరౌండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ కాదంటే 6,75,000 మంది ఉన్నారు. నెక్స్ట్ పాస్ పర్సంటేజ్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ పర్సంటేజ్ మనకి సిఏ, సిఎంఏ, సిఎస్ లో పాస్ పర్సంటేజ్ ఆల్రెడీ గతంలో మీతో డిస్కస్ చేశాను. ఇక్కడ 45 to 60% పాస్ పర్సంటేజ్ ఉంటుందండి. సో మంచి పర్సెంట్లు ఇక్కడ పాస్ అయిపోవచ్చు. 45 to 60% పాస్ అవుతారు. సో ఇండియాలో సిఏ మీకు తెలుసు చాలా తక్కువగా ఉంటుంది, సిఎంఏ కూడా తక్కువగా ఉంటుంది, సిఎస్ తో తక్కువగా ఉంటుంది. సో వాటితో కంపేర్ చేసినట్టయితే ఇక్కడ పాస్ పర్సంటేజ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ డిఫికల్ట్. ఈ సిపిఏ కోర్సు డిఫికల్టా లేదా ఈజీ అని డిస్కస్ చేసినైతే లిటిల్ బిట్ కొంచెం డిఫికల్టీ, జాగ్రత్తగా చదవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్ గా ఉంటుందండి. ఓకే, బట్ ఇండియన్ సిఏతో పోలిస్తే మాత్రం చాలా ఈజీ అండి. సో ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ కి ఈ కోర్స్ వచ్చేసి చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి ఆడిటింగ్ అండ్ అటెస్టేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, ఈ పేపర్లు మనకి ఎక్కువ టచ్ ఉంటాయి. ప్లస్ డైరెక్ట్ సిఏ పాస్ అయితే డైరెక్ట్ మీరు ఎలిజిబుల్ అవుతారండి వచ్చేసరికి సిపిఏ కోర్స్ జాయిన్ కావడానికి. కాబట్టి సిఏకి, సిఎంఏ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కండక్టెడ్. సో మన ఇండియాలో సిఏ వచ్చేసి మీకు చెప్పాను ఇయర్లీ 3 times ఎగ్జామ్ జరుగుతాయి. సిఎస్, సిఎంఏ వచ్చేసి 2 times ఎగ్జామ్ జరుగుతాయి అని చెప్పాను. కానీ ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చి త్రూ అవుట్ జరుగుతుందండి. ఇయర్ మొత్తం ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి మీరు ఫెయిల్ అయితే 14 days గ్యాప్ తీసుకొని ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. ఇది మంచి అడ్వాంటేజ్ అండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ మోడ్. ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే మనకి ఇందాక చెప్పాను ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఆఫ్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది, ఆన్లైన్ కాదండి. సో ఆఫ్లైన్ లో కూడా కంప్యూటర్ బేస్డ్ అండి. ఓకే, సో ఇది కోర్సుకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్. సో మీకు ఈ కోర్సు సంబంధించి ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే సో లూకాస్ కామర్స్ అకాడమీకి ఒక్కసారి వాట్సాప్ కానీ మెయిల్ చేసినట్టయితే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తానండి. ఓకే, గాడ్. సో ఇది యుఎస్ సిపిఏ కోర్సుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి వచ్చేసి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక ఫారిన్ కోర్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మనందరిది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.